భారతదేశ చరిత్ర గురించి పరస్పర విరుద్ధ అంశాలు చాలా ఉన్నాయి. అంటే భారతదేశ చరిత్రను విజేతల దృష్టితో రాసిన వారు కొందరైతే, మత దృష్టితో రాసిన వారు కొందరు, అలాగే వలసవాద దృష్టితో ఆధిపత్య ధోరణితో బ్రిటిష్ చరిత్రకారులు రాసిన వాస్తవాలు కొన్ని ఉంటే అసలు పురాణాలే చరిత్ర అని చెప్పుకునే ఒక పద్ధతి కూడా ఉన్నది. అది శాస్త్రీయ విశ్లేషణకు నిలబడపోయినా పురాణాలనే కథలు, ఇతిహాసాలు ఇలా జరిగిందని అది మనల్ని పూర్తిగా నమ్మించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరస్పర విరుద్ధమైన అంశాలలో మత కోణం ఎక్కువ కావటం వల్ల ముస్లిం పాలకులందరూ దుర్మార్గులు, హిందూ పాలకులందరూ మంచివారు అన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే బ్రిటిషు వారి పాలన పూర్తిగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది, నాశనం చేసింది. అంటే చాలా కాలంగా వారసత్వంగా మనకు వచ్చిన సామాజిక దుర్మార్గాలు లేకపోతే సామాజిక దురాచారాలకు వీరు వచ్చిన తర్వాతనే, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతనే, లేకపోతే ముస్లిం పాలకులు వచ్చిన తర్వాతనే పునాది పడిందని, భారతదేశము హీనస్థితికి చేరటానికి వీరే కారణం అన్న ప్రచారం కూడా జరుగుతుంది. నిజానికి ఈ ముస్లిం రాజులు వచ్చిన తర్వాతనే, ముస్లిం పాలకులు వచ్చిన తర్వాతనే బాల్య వివాహాలు, 7-8 సంవత్సరాలకు అష్టాభవేద్ కన్యా పద్ధతులు ఇవన్నీ వచ్చాయని చెప్తారు. నిజానికి మన మనుస్మృతుల్లో కానీ, యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి వీటిలన్నిటిలో కూడా 8 సంవత్సరాల అమ్మాయికి 30 సంవత్సరాల వాడికి ఇచ్చి పెళ్లి చేయటం ఇదంతా చర్చ జరిగింది. దానికి చాలామంది స్మృతికారులు అన్నాము, లేకపోతే వారు తమకు తోచిన విషయాలను చెప్పారు. వాటిని సంక్షిప్త ఎడిట్ చేసి మనకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చారు. అంటే ఆ కాలానికి అది అనుగుణంగా ఉండవచ్చు. నేను మనువుని విమర్శించడం లేదు వీరిని, కానీ ఏంటంటే చరిత్రను వక్రీకరించడాన్ని మాత్రం కొంచెం మనం ప్రశ్నించాలండి. హేతువుకు నిలబడినది ఏ ఆచారాన్ని కానీ, పద్ధతిని కానీ, చరిత్ర కోణాన్ని కానీ మనం విమర్శించక తప్పదు. తాజాగా ముస్లిం పాలకులు తమ తల్లిదండ్రులను చంపారు, వాళ్ళు పితృహంతకులు, భ్రాతృహంతకులు అంటే సోదరులను చంపారు, వాళ్ళను జైల్లో ఉంచారు. ఈ రకమైన ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అంటే కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళకి ఈ అంశాలన్నీ నిజం కాదని, ఈ అనాచారము లేకపోతే అపచారము లేక పితృద్రోహము, భ్రాతృద్రోహము, సోదరులను చంపడం, తండ్రులను చంపడం, వాళ్ళని జైలులో ఉంచడం అనేది హిందువులలో కూడా, చాలా హిందూ రాజులలో కూడా, రాజవంశాల్లో కూడా ఉన్నది అనేది మనకి తెలుసు. కృష్ణదేవరాయలు కళ్ళు పెరికించేయాలని వాళ్ళ ఆయన అప్పటి రాజు ఆదేశించాడనే కథ చదువుతాం. అది క్రూరత్వానికి ప్రతీక కదా. అలాగే వాళ్ళు కృష్ణదేవరాయలు రాయల వంశాల్లో సోదరులను పక్కకు జరపడం లేకపోతే చంపేయటం కూడా చాలా విరివిగా జరిగింది. అంతకంటే పూర్వము అంటే అజాతశత్రువు గురించి మనం చెప్పుకుంటాం కదా మన చరిత్రలో. అజాతశత్రువు ఏం చేశాడో కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. అజాతశత్రువు చేసిన క్రూరత్వాన్ని లేకపోతే ఆయన కుటుంబంలో పాలకులు చేసిన క్రూరత్వానికి అంతే లేదు. ఇప్పుడు ఔరంగజేబు తండ్రి షాజహాన్ను జైల్లో ఉంచాడు అని కొంతమంది చెప్తే, ఆయన యమునా నది నుంచి వచ్చే చల్లని గాలి కోసం ఆయన అక్కడ ఉంచాడు. ఆయన వృద్ధాప్యంలో చాలా కాలం జీవించాడు కాబట్టి ఆయన వృద్ధాప్యంలో తనకు ప్రియమైన తాజ్మహల్ నిర్మాణాన్ని చూస్తూ ప్రశాంతంగా గడపని అక్కడ ఉంచారని చెప్తారు. వాటిని నమ్మకూడదు, వీటిని నమ్మకూడదు. ఏది వాస్తవమైతే దాన్నే నమ్ముదాం, దాన్ని ఎవరు సమర్థించట్లేదు. అలాగే దారా సుకోని చంపారు, ఇంకొక వాళ్ళని చంపాడు, వీళ్ళని చంపాడు అని చెప్తుంటారు. అది తప్పకుండా క్రూరత్వమే. అది మానవ జీవితం పట్ల మన పాలకులకు ఎవరికీ గౌరవం లేదు. రాజులు ఉన్మత్తప్రాయులు, వారి సేవ నరకప్రాయము అని మన బమ్మెరపోతన గారు చెప్పాడు కదా. కాబట్టి ఈ చరిత్రను అర్థం చేసుకునేటప్పుడు కానీ, చరిత్రలోని లోతులను పరిశీలించేటప్పుడు కానీ కొంచెము అంటే దీన్ని నమ్మాలా వద్దా అనే అంశాన్ని ఆలోచించుకొని ఎవరి నమ్మకాలు వారివి, వారి విశ్వాసాలు వారివి. అంటే నాకున్న సమాచారాన్ని కొంత మీ ముందు ఉంచటం, అంటే హేతుబద్ధమైన ఆలోచన ధోరణిని పెంపొందించడానికి, ఒక సమాజంలో సమతుల్యత అనేది తెచ్చుకోవడానికి నేను చేసే ఈ వీడియో ఏమైనా ఉపయోగపడితే చాలా సంతోషం. స్త్రీలు పిల్లలతో సహా ప్రజలను తనే చంపుకోవటం అనేది పూర్వకాలం నుంచి ఉన్నది. ఆదివాసీ ప్రజలు జీవించే హక్కుల పట్ల పాలకులకు ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. అందువలన వారిని జంతువులను వేటాడినట్టు వేటాడేవారు. మనకి కళింగ యుద్ధంలో జరిగింది అదే. లక్షలాది మంది వాళ్ళందరూ యాక్చువల్గా ట్రైబల్ జాతులకు చెందినవారు. వారికి
వెన్నుపోటు పడవటము, తమ సోదరుడు చనిపోతే తాము యుద్ధం నుంచి పరారీ కావటం అనే విషయం తెలియదు. తమ వాడెవడో చనిపోయాడు కాబట్టి తాము కూడా ప్రాణాహుతి చేయాలని, ప్రాణం ఇచ్చపోతే వారికి పాపం వస్తుందనో లేకపోతే అది తమ సోదరుడికి ద్రోహం చేసినట్టు అవుతుందనో భావించి తమ తండాలో కానీ తమ తెగలో కానీ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ సమూలంగా నాశనం అయిపోయిన సందర్భాలు ఎంతో ఉన్నాయి. అలాగే సమూలంగా నాశనమైన సంస్కారం ఉన్న జాతులు చాలా నశించిపోయాయండి. అది అశోకుడు కానివ్వండి, అజాతశత్రువు కానీ ఇంకొకటి కానీ అలా జరగటం వల్ల ప్రాణం మీద గౌరవం ఎవరికీ లేదు ఆ రోజుల్లో. ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి. నిజానికినే హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేయటం అంటే ఏంటండి, దాదాపు 2 లక్షల మంది చనిపోవటం, అప్పటికప్పుడు చనిపోవటమే కాకుండా తర్వాత ఎన్నో తరాల పాటు వాళ్ళు నాశనం అవుతూనే ఉన్నారు. వాళ్ళు చాలా బాధలు పడుతూనే ఉన్నారు. ఇక్కడ మనము ప్రజల జీవించే హక్కు పట్ల పాలకులకు ఏమాత్రం గౌరవం లేని విధానం ఫలితమే ఈ విధంగా జరుగుతుందండి. ఆ మాటకొస్తే రాజకుటుంబాల మధ్య కూడా ప్రాణం పట్ల గౌరవం ఉండేది కాదు. అజాతశత్రువు తన తండ్రిని కారాగారంలో బంధించి ఆకలితో చచ్చిపోయేలా చేశాడు. కనీసం కన్న తల్లికి కూడా భర్తను చూసే అవకాశం కల్పించలేదు. కన్న తండ్రికి పట్టెడు అన్నం పెట్టలేదు. చివరికి బుద్ధుడు జోక్యం చేసుకొని ఏదో ఒక విధంగా అజాతశత్రువు తండ్రి అయిన బింబిసారునికి ఆహారం అందించే ఏర్పాటు చేశాడు. అయితే ఈ కథ అంతటితో ముగియలేదు. అజాతశత్రువు తన కొడుకు ఉదయపుత్రుడి చేతిలో హతమయ్యాడు. అలాగే ఉదయపుత్రుడు తన కొడుకు అనిరుద్ధకుడి చేతిలో, అనిరుద్ధకుడు తన కొడుకు ముండ చేతిలో, అతని కొడుకు నాగశిశక చేతిలో చస్తూ పోయారు. ఆ విధంగా బుద్ధుడు సమకాలీన సమాజం పూరితంగా హత్యలు, హింసలతో నిండి ఉంది. బుద్ధుడి ప్రాథమిక లక్ష్యం సమాజంలో ఒక క్రమబద్ధతను, జీవించే హక్కు పట్ల గౌరవాన్ని నెలకొల్పడమే. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక కాలంలో ఏ దేశంలో అయితే బౌద్ధ మతం విస్తృతంగా ఉన్నదో ఆ దేశాలు చాలా వైలెంట్ దేశాలుగా మారాయి. మనకి శ్రీలంకలో లక్షలాది మంది తమిళులను ఊచకోత కోసిన సందర్భం మనకు తెలుసు. అలాగే జపాన్లో ఒక హింసాత్మక సొసైటీ, అలాగే ఎక్కడైతే అలాగే కాంబోడియాలో హింసాత్మకమైన సొసైటీ. పాలకులు చాలా హింసాత్మక దృష్టితోటి ప్రజల మీద దాడులు చేసి వేలాది మందిని, లక్షలాది మందిని చంపేశారండి. ఇది అదే హిందువులు మంచివాళ్ళు, బౌద్ధులు మంచివాళ్ళు, ముస్లింలు మంచివాళ్ళు అనే ఆలోచన కాకుండా ఏ రాజు కొంచెం సున్నితత్వాన్ని ప్రదర్శించాడు, ఏ రాజు ప్రజల ప్రాణాల పట్ల గౌరవం ప్రదర్శించాడు, సోదరుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమను ప్రదర్శించాడు అనేది విడివిడిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోవడం మంచిది.